తెలుగు తేజోమూర్తికి నివాళులు. నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్. ఈ మాటే ఒక సంచలనం. సినిమాల విషయానికి వస్తే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్. రాజకీయాల గురించి మాట్లాడితే ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవం. రామరాజ్యాన్ని తలపించిన ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపం. సంక్షేమ పథకాలకు తారక మంత్రం. అన్న ఎన్టీఆర్ గా నిమ్మకూరు నుండి నింగి వరకు ఎగిసిన తేజోమూర్తి. సినీ పరిశ్రమలో ఉన్నప్పటి నుంచి కూడా తెలుగు వారికి ఎప్పుడు ఏ ఆపద కలిగినా, దేశానికి ఎప్పుడు ఏ అవసరం కలిగినా సహ కళాకారులందరినీ కూడగట్టుకుని కళా ప్రదర్శనలిచ్చి జోలెపట్టి వీధుల్లో తిరుగుతూ విరాళాలు సేకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందించేవారు ఎన్టీఆర్. కళగాని కళాకారుడు గాని ప్రజల కోసమే అనే ఎన్టీఆర్ భావన. అలా 19 నవంబర్ 1977 సంభవించిన దివిసీమ ఉప్పెనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పుడు కూడా 15 లక్షల రూపాయలు విరాళాలు సేకరించి రామకృష్ణ మిషన్ ద్వారా బాధితులకు సహాయం అందించారు. నాటి దివిసీమ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలోనే నిరుపేదల కన్నీళ్లు కష్టాలు చూసి చలించిపోయారు ఎన్టీఆర్. వరి అన్నం తినడమే పండుగ అనుకునే పేదలను చూశారు. చినుకు పడితే చిత్తడిగా మారే గుడిసెల్లో దీనావస్థల్లో బతుకుతున్న నిరుపేదలను చూశారు. 3 దశాబ్దాలుగా తనను నటుడిగా ఆదరించి వెండితెర వేల్పుగా పూజించి విశ్వవిఖ్యాతుణ్ణి చేసిన ప్రజలకు ఏదైనా మంచి చేసి వారి రుణం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఢిల్లీ పెద్దల అహంకారపు చెరలో తెలుగు వారి ఆత్మగౌరవం అవమానాలు ఎదుర్కోవడం చూసి ఆ తెలుగు పౌరుషం రగిలిపోయింది. ఒక తెలుగు బిడ్డగా తెలుగు వాడి తేజమేంటో ప్రపంచానికి చూపించాలంటే తన రాజకీయ రంగ ప్రవేశం అనివార్యమని భావించారు ఎన్టీఆర్. ఫలితంగా 1982 మార్చి 29న మధ్యాహ్నం 2:30 హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సభ జరిపి తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అంటూ చారిత్రాత్మక ఘట్టానికి ఊపిరిపోశారు. అది ఆవేశం కాదు, గర్జన. ఆ గర్జనకు తెలుగు గడ్డ పులకరించింది. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం. ఆశీర్వాదం. మంగళం. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా అంటూ చైతన్య రథం కదిలి వస్తుంటే జనం పులకరించి పూనకమెత్తారు. తెలుగుదేశం పిలుస్తోంది రా, కదలిరా అని అన్నగారు పిలిచిన పిలుపు ప్రభంజనమై ఆ హోరు గాలిలో బానిస రాజకీయం తుడిచిపెట్టుకుపోయింది.